జరిగిన చోరీ కేసును అతి తక్కువ సమయంలో 1 టౌన్ పోలీసులు ఛేదించారు. డీఎస్పీ జనార్దన్ రావు మీడియాతో మాట్లాడుతూ ఈ కేసు వివరాలు వెల్లడించారు. రామలింగేశ్వరపేటకు చెందిన విష్ణు భట్ల మల్లికార్జున శర్మ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన 2 మహిళలను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. రోడ్ల మీద చిత్తు కాగితాలు ఏరుకునే 2 మహిళలు ఇంట్లో ఎవరూ లేరని గమనించి గోడ దూకి తాళం పగలగొట్టి దొంగతనం చేశారు. చోరీకి పాల్పడిన 2 మహిళలను అదుపులోకి తీసుకొని బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. వారి వీధిలో విష్ణు భట్ల మల్లికార్జునరావు గారు అనే బ్రాహ్మణుడు. ఈయన ఈ యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈయన దీని నిమిత్తం 31వ తారీఖున అక్టోబర్ 31వ తారీఖున ఇల్లు తాళం వేసుకొని 37వ తారీఖు తనకి వెళ్ళారు. వీరు తర్వాత వాళ్ళ బంధువులు ఫోన్ చేశారు, 8వ తారీఖు ఉదయం తలుపులు బార్లో తెరవబడి ఉన్నాయి, మీరు వచ్చి మీ ప్రాపర్టీ చూసుకోండి అంటే ఆయన వచ్చి చూసుకొని 2 బంగారు చైన్లు 80 గ్రాములు సుమారు 4.5 కేజీల వెండి అడిగి ఏరుకొని అవి అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉంటారు. కానీ ఎక్కడ అలికిడి లేదు. ఇంట్లో ఏమైనా ఆ పాత వస్తువులు దొరుకుతాయేమో